హలో అండి, అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ స్పెషల్ గోంగూర మటన్. గోంగూర అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి గోంగూర అంటే అంత ప్రీతి. గోంగూర పచ్చడి కానివ్వండి, గోంగూరతో చేసిన ఐటమ్స్ కానివ్వండి, అదొక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. సో అందుచేత గోంగూర మటన్ ఎలా చేయాలో మీకు చెప్తాను. సో 2 కట్టలు చాలు. ఎందుకంటే మటన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలి, గోంగూర క్వాంటిటీ కొంచెం తక్కువ ఉండాలి. 2 కట్టల గోంగూర తీసుకొని కాడలని తీసేసి కడిగేసి బాగా ఫస్ట్ గోంగూరని ఉడకబెట్టుకోవాలండి. గోంగూరతో పాటు ఉల్లిపాయలు, టొమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు. టొమాటో చాలా తక్కువ వేసుకోండి, ఎందుకంటే గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటా అంత అవసరం లేదు, కానీ నేను కొంచెం వేసానండి. సో ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసి బాగా మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత ఎనపాలండి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాదు, ఓ మాదిరిగా మెత్తగా చేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టానండి. సో దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. అంతవరకు మీరు వాటర్ పోయాల్సిన పని లేదు. అడుగంటుద్ది అన్న ఒక డౌట్ మీకు ఉంటే, గోంగూర కట్ట బాగా ముదిరినది అయ్యుంటే గనక కొంచెం నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకొని మూత పెట్టుకున్నారంటే దాంట్లో వచ్చే ఆవిరికి వాటర్కి బాగా మగ్గిపోతుంది. చూడండి ఎలా మగ్గిందో చూడండి. సో ఈ కాస్త సరిపోతుంది అన్నమాట. ఒకసారి బాగా కలుపుకొని గెంటతోనే మీరు బాగా అది స్మాష్ చేసేయచ్చు. సో బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇది పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇది పక్కకు తీసి పెట్టేసుకొని ఇప్పుడు దీంతో మనకి పని లేదు. ఇది బాగా మగ్గనిచ్చిన తర్వాత దీంతో మనకి పని లేదు. దాని తర్వాత మనము మటన్ని సెపరేట్గా ఉడకపెట్టుకోవాలండి. మటను ఉడకపెట్టుకుంటే ఇంకొంచెం ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. అందుచేత మటను కడిగేసుకొని మటన్లో ఉప్పు, పసుపు, కొంచెం ఉప్పు వేసుకోండి, పసుపు వేసుకొని ఉడకపెట్టేసుకోండి. ఒక 4-5 విసులు వచ్చాక దించేసేయండి మటన్ని. సో నేను ఇట్లానే గెరిటతోనే బాగా కలిపేసానండి. ఇంతవరకు సరిపోతుంది. సో ఇది తీసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు మటన్ కర్రీ ఫస్ట్ చేయాలండి. మీకు చూపించండి సార్ కుక్కర్లో ఇలా అంతా పెట్టేసి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 4-5 విజిల్స్ అండి సరిపోతుంది. బాగా మటన్ ఉడికితే బాగుంటుంది. సో మీకు ఎంత విజిల్స్ కావాలో, ఎట్లాగా మీరు ఎలా తినగలుగుతారో దాని ప్రకారంగా చూసుకొని విజిల్స్ పెట్టుకొనేసి దించేసిన తర్వాత ఇప్పుడు నార్మల్ కడాయి పెట్టుకొని ఇప్పుడు మొత్తము ఇప్పుడే గోంగూర మటన్ ప్రాసెస్ అన్నమాట. సో ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసి ఉల్లిపాయలు అండ్ టొమాటో నేను వేయించుకొని మిక్సీ పట్టిన తర్వాత కర్రీ చేసుకుంటా. దట్ ఈస్ అప్ టు యూ అండి, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. బట్ నాకు గ్రేవీ కావాలని చెప్పి నేను ఈ ప్రాసెస్ చేస్తాను. ఉల్లిపాయ, టమాటా అంతా నేను బాగా వేయించేసుకొని మిక్సీ పట్టేస్తానమాట. మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకొని నేను ఇట్లాగా నార్మల్గా ఇట్లా పెట్టేసుకుంటాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి, దట్ ఈస్ అప్ టు యూ అండి. కానీ ప్రాసెస్ మాత్రం చెప్తున్నాను నేను. సో ఇది బాగా మగ్గేసిన తర్వాత నేను మిక్సీలో తీసి పెట్టేసుకుంటాను. సో టమాటాలన్నీ మెత్తగా ఇవ్వాలి, కొంచెం ఆనియన్స్ అన్నీ కొంచెం మెత్తపడిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని మనం రుబ్బేసుకున్నామంటే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది కర్రీస్కి. సో మళ్ళీ కడాయి పెట్టేసుకొని నూనె పోసేసుకొని దాని తర్వాత మీరు చెక్క, లవంగాలు కావాలంటే వేసుకోండి, లేకపోతే గరం మసాలా ఆల్రెడీ దాని ప్రకారంగా చేసి పెట్టారన్నా కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు డైరెక్ట్గా నేను మిక్సీలో ఏదైతే వేసానో అది తీసుకొని వేసుకున్నాను. మీకు దీంట్లో వీడియోలో క్వాంటిటీస్ చాలా ఉంటుంది, బట్ నేను సపరేట్గా కొంచెం తీసాను వేరే కర్రీ కోసమని. సో కొంచెం వేసుకోండి సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనము గోంగూరలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం వేసుకోండి సరిపోతుంది. ఇది వేసుకున్న తర్వాత మనం మటన్ ఉడకపెట్టున్నాం కదా, అది మటన్ కూడా వేసేసి దాంట్లో కొంచెం అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. మటన్ నీళ్ళు పారబోయకండి, మనకు ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు కారం అండ్ ధనియా పౌడరు, గరం మసాలా పౌడరు ఇవన్నీ వేసి కొంచెం బాగా కొంచెం ఉడుకు రానియండి.
ఆల్రెడీ మనం ఉడకబెట్టున్నాం మటన్, బట్ స్టిల్ కర్రీ కోసం అని చెప్పి కొంచెం బాగా ఇదైన తర్వాత ఇవన్నీ వేసేసి ఉడకబెట్టిన తర్వాత ఏదైతే మనం గోంగూర స్మాష్ చేసి పెట్టుకున్నామో దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపేయండి. కలిపేసిన తర్వాత బాగా కలిపేసిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత సో ఈ గోంగూరలో ఉన్న టేస్ట్ అంతా మటన్ పీసెస్కి పడుతుంది. అప్పుడు ఆ కూర బాగుంటుంది. గోంగూర అంటేనే పుల్లదనము. సో ఈ మటన్ గోంగూర బాగా కలిపేసేసిన తర్వాత తింటుంటే పుల్లగా కారంగా, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మటన్ గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకుంటేనే మీకు ఆ టేస్ట్ అన్నది బాగా వస్తుంది. సో ఇలా నేను చూపించినట్లుగా బాగా కలిపేసేసుకొని, నేను వాటర్ ఎక్కడ వేస్ట్ చేయలేదండి, మటన్ వాటర్ కానీ ఏం వేస్ట్ చేయలేదు, దీంట్లోనే కలిపేసుకున్న. మనకి గ్రేవీ కావాలి కాబట్టి నాకు కొంచెము గోంగూర ఎక్కువ అయ్యింది, బట్ స్టిల్ పర్వాలేదు, నాకు కావాలని నేను వేసుకున్నాను గోంగూర ఎక్కువగా. గోంగూర చాలా మంచిదండి ఒంటికి, ఐరన్ చాలా ఉంటుంది గోంగూరలో. సో మీ హెల్దీ కూడా, బట్ మటన్ కొంచెంగా తినండి, గోంగూర ఎక్కువగా తినండి. సో దీని ప్రకారంగా అన్నీ వేసేసుకొని కలిపేసుకొని 2-3 సార్లు బాగా కలుపుకొని అయితే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.